ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో గైగోళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఉపేందర్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారంతో పాటుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినకుండా గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అప్పయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ రజనీకాంత్ చాలా విషాదకరం. ఎంత అలర్ట్ చేసినా సరే ఈ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడడం, డబ్బులు పోగొట్టుకోవటం ఇదేదో కంటిన్యూగా మారిపోతుంది. ప్రస్తుతం ఏం చెప్తున్నారు కుటుంబీకులు, ఏం చెప్తున్నారు, స్థానికులు ఏమంటున్నారు? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి ఈ గ్రామానికి చెందిన కోరట్ల ఉపేంద్ర అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దాంతో పాటుగా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కొంత వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు కూడా సాయంత్రం వేళ కూరగాయలు తీసుకొచ్చి ఖమ్మం మార్కెట్ లో విక్రయించడం చేస్తున్నారు. ఈ లోపు సెల్ ఫోన్ లో కొంత ఆన్లైన్ గేమ్స్ కి కొంచెం అడిక్ట్ అయ్యి ఇటీవల కాలంలో కొన్ని యాప్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి పూర్తిగా దాంట్లో నష్టం వచ్చినాయి. ఆన్లైన్ గేమ్లతో ఆడుతూ చాలా సార్లు కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించినప్పటికీ మాత్రం అతను ఏమాత్రం పెడచెవిన పెట్టిన తర్వాత సుమారు ఇతనికి 32 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కొంత చదువుకొని కూడా ఈ యువకులు ఇట్లా ఇబ్బందులు పడుతూ తనువు చాలించే పరిస్థితికి ఏర్పడింది. ఒక్కసారి ఆన్లైన్ గేమ్లో పూర్తిగా డబ్బులు పోగొట్టుకోవడం, సుమారు 2 నుంచి 3 లక్షల వరకు అప్పులు కావడంతో తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితికి దిగజారిన నేపథ్యంలో ఇతను ఇంటి వద్దే కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పుకుంటా చేను దగ్గరికి వెళ్ళి ఇంట్లోనే ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో గైగోళ్లపల్లితో పాటు కూసుమంచి మండలంలో కూడా కలకలం రేపుతుంది. యుక్త వయసుకు వచ్చిన యువకుడు కాస్త కుటుంబానికి ఆదరుగా ఉండాల్సిన యువకుడు కాస్త ఇట్లా పెడదారిన పట్టడంతో మాత్రం స్థానిక పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. గత వారం 10 రోజులుగా ఆన్లైన్ గేమ్లు, దాంతో పాటు సైబర్ నేరాల పట్ల కూడా పోలీసులు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ మాసం ఎండింగ్ తో పాటు కొత్తగా ఈ జనవరి 1వ తేదీ నుంచి కూడా విస్తృతంగా గ్రామాల్లో కూడా టమ్కా వేయించి కూడా ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్ కి ఈ ఉపేందర్ ఎడిక్ట్ అయ్యి గత కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్ లో కూడా లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ స్నేహితుల వద్ద కూడా అప్పులు చేసి తీసుకొచ్చి యాప్ల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత వాటి నుంచి కూడా లాభాలు రాకపోవడంతో కొంత మనస్తాపం చెందాడు. ఇటీవల కాలం తల్లిదండ్రులు కూడా మందలించారు. అప్పులు ఎక్కువ ఎందుకు చేస్తున్నావు అంటూ మొత్తం తల్లిదండ్రులు మందలియడం, దీంతో పాటుగా పూర్తిగా తను పీకల్లో తప్పుల్లో కూరుకుపోవడంతో ఉపేంద్ర అనే వ్యక్తి మాత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ ఊరేసుకున్న సంఘటన కూసుమంచి గైగోళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.